మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో ఈ 2024 సంవత్సరం మార్కెట్ అంతా కూడా కొంతవరకు బుల్లిష్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఒక రకంగా ఇప్పుడు ఇయర్ ఎండ్ రివ్యూ చేసుకునే టైం వచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇంకా మనకి ఇయర్ క్లోజ్ కాలేదు. మనం డిసెంబర్ 24వ తారీఖే చేస్తున్నాం. ఇంకొక 4 ట్రేడింగ్ సెషన్స్ అయితే మనకి డిసెంబర్ కంప్లీట్ అవ్వడానికి అయితే ఉన్నప్పటికీ మనం కొంతవరకు అనాలసిస్ అనేది ముందిస్తే మన వ్యూవర్స్కి ఉపయోగపడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ అదేవిధంగా ఈ 4 రోజుల్లో కూడా పెద్ద ఎత్తునేమి మూవ్స్ ఉండవు, హియర్ అండ్ దేర్ సేమ్ క్లోజింగ్ ఉండొచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్ తోటి సో ఈ సంవత్సరం మనకి మార్కెట్స్ ఎటువంటి రిటర్న్స్ని డెలివర్ చేశాయి. సో మనకి మార్కెట్స్ అనగానే ప్రధానంగా చూసేది బ్రాడర్ ఇండెక్స్, పర్టికులర్గా లార్జ్, మిడ్, స్మాల్. సో ఫస్ట్ అయితే మనం ఈ 3 సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఈ 3 సెగ్మెంట్స్ ఎటువంటి రిటర్న్స్ని డెలివర్ చేశాయి అన్న దాన్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా కనుక మనం నిఫ్టీని గమనించినట్లయితే ఇది వీక్లీ టైం ఫ్రేమ్. సో మనకి జనవరి 1వ తారీఖు నుంచి, అంటే ఒక రకంగా మనకి ఈ ఇయర్ క్యాలెండర్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్కెట్ 24వ తారీఖు ఎక్కడైతే ఉందో ఆ టైం వరకు కూడా దాదాపు మనకు ఒక 9.9% వరకు కూడా రిటర్న్ డెలివర్ చేసింది. సో ఒక రకంగా చెప్పాలి అంటే మనం ఏదైతే 12% రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మనకి పర్టికులర్గా ఈ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అయితే ఆ 12% రిటర్న్ని అయితే డెలివర్ చేయలేదు. సో యాక్చువల్గా అయితే మనకు ఆల్మోస్ట్ రిటర్న్స్ అనేవి 26,500 26,200కి రీచ్ అయినప్పుడు అయితే సో చాలా బెటర్ రిటర్న్స్, దాదాపుగా 17, 16, 17, 18% వరకు రిటర్న్స్ కనిపించాయి. సో ఈ పర్టిక్యులర్ టైంలోనే లార్జ్ క్యాప్స్ కూడా ఇంత మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి అని అనుకొని చాలా మంది రిటైలర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలుపెట్టారు. సో పర్టికులర్గా మనకి మార్కెట్ అనేది గత 3 నెలలుగా దాదాపుగా సెప్టెంబర్ మిడ్ నుంచి మనకు కొంత వీక్నెస్ అనేది మార్కెట్లో ట్రిగ్గర్ అవడం గమనించాం. సో ఆ పర్టికులర్ టైం నుంచి దాదాపుగా ఇంకొక 9% కిందకు వచ్చింది. ఇఫ్ నాట్ మన దగ్గర హీనపక్షంలో మన దగ్గర ఒక 17-18% రిటర్న్స్ అనేవి మినిమం మన పాకెట్లో ఈ సంవత్సరం ఉండుండేది. కాకపోతే ఇక్కడ సెల్ అయినటువంటి ట్రిగ్గర్, మనకి ఇక్కడ వచ్చినటువంటి ఈ సెల్లింగ్ ట్రిగ్గర్ మన మార్కెట్స్ మొత్తాన్ని డౌన్ సైడ్ మూవ్ చేసి వీక్ క్లోజింగ్లో అయితే ఈ సంవత్సరంలో మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ సంవత్సరంలో జరిగిన ఈవెంట్స్ పర్టికులర్గా మీరు గమనించినట్లయితే మనకి పర్టికులర్గా జనవరి 1వ తారీఖు నుంచి దాదాపుగా జూలై 4వ తారీఖు వరకు కూడా ప్రీ ఎలక్షన్ ర్యాలీ జరిగినట్టు. సో బేసిక్ ఎలక్షన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి జూన్ 4వ తారీఖున మనకి ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో ఆ టైం వరకు కూడా మార్కెట్స్ అనేవి హయ్యర్ సైడ్ వెళ్ళాయి. జూన్ 4వ తారీఖు మాత్రం మనకి మార్కెట్లో కొంతవరకు అంటే గవర్నమెంట్ ఇన్స్టేబుల్గా ఉండొచ్చేమో అని ఒక అనుమానంతో ఒక సింగిల్ డేలోనే దాదాపుగా 10% మూవ్ మనకు ఆ పర్టికులర్ టైంలో మార్కెట్ చేసింది. అండ్ ఫ్రమ్ దేర్ అగైన్ మార్కెట్ ఒకసారి రికవర్ అవడం గమనించాం. దాదాపుగా మనకి ఇప్పుడున్నటువంటి లెవెల్స్ పెద్ద ఎత్తున డిఫరెన్స్ లేదు, దాదాపు 23,300 దగ్గర నుంచి జూన్ 4వ తారీఖు నుంచి మనం గమనించినట్లయితే 26,200 వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అయ్యి ఇప్పుడు మళ్ళీ 23,800 దగ్గరే ఉంది. సో మనం గమనించినట్లయితే గట్టిగా మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ టైం వరకు అంటే సుమారుగా 6 నెలల కాలంలో మనకున్నటువంటి నిఫ్టీలో రిటర్న్స్ ఎంత అని అంటే ఆల్మోస్ట్ న్యూట్రల్ అనే చెప్పాలి, ఎటువంటి రిటర్న్స్ రాలేదు. సో మనకి ఓవరాల్ రిటర్న్స్ పరంగా చూసినప్పుడు మాత్రం మనకి 9% రిటర్న్ వచ్చినట్టుగా అయితే కనిపిస్తుంది. కాకపోతే దాన్ని మనం కనుక ఇన్ఫ్లేషన్తో కనుక అడ్జస్ట్ చేసినట్లయితే మన రిటర్న్స్ ఒక రకంగా 0 అనే చెప్పాలి. ఎప్పుడైనా రిటర్న్స్ని మనం చూసేటప్పుడు దేంతో క్యాలిక్యులేట్ చేస్తాం? ఇన్ఫ్లేషన్ ఎంత బీట్ చేసామన్న దాంతో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇన్ఫ్లేషన్ ఎంత బీట్ చేసింది అని అంటే ఒక రకంగా ఏదో 2%, 3% బీట్ చేసింది కదా, అది గవర్నమెంట్ లెక్క. సో రియల్ ఇన్ఫ్లేషన్ మనం రీసెంట్గా గమనిస్తే ఫుడ్ ఇన్ఫ్లేషన్ కానీ ఇదంతా కూడా అంటే మనం వాడుకలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు ఇన్ఫ్లేషన్ దాదాపు 8.59% వరకు కూడా ఉంది. అండ్ ఈవెన్ మనకి లార్జ్ క్యాప్ కూడా అదే డెలివరీ చేసింది. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి నిఫ్టీ అనేది పర్టికులర్గా మనకి 0 రిటర్న్స్ ఇచ్చినట్టుగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ దాంతో పాటుగా ఒక స్పెషల్ ఇండెక్స్ మనం బ్యాంక్ నిఫ్టీని ఎప్పుడు గమనిస్తూ ఉంటాం. మన ఏ ఎకానమీకైనా ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఏంటి అంటే బ్యాంకింగ్. సో ఆ బ్యాంకింగ్కి సంబంధించి మీరు గమనించినట్లయితే అబ్సల్యూట్ రిటర్న్ సుమారుగా 6.8 or 6.9% వరకు మాత్రమే డెలివరీ చేసింది. పర్టికులర్గా మనకి పిఎస్యు బ్యాంకింగ్ సెగ్మెంట్ ఎంత సపోర్ట్ చేసినా ఈ సంవత్సరంలో మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ అనేది మాత్రం ఎటువంటి సపోర్ట్ అయితే డెలివర్ చేయలేకపోయింది. అదే హై నుంచి గమనించినట్లయితే దాదాపుగా 5% మనకి డౌన్లో క్లోజింగ్ ఇంకా కనిపిస్తుంది. సో మనకి అబ్సల్యూట్ రిటర్న్ పరంగా ఒకవేళ మనకు ఆ డౌన్ డిప్ కనుక అవ్వకపోయి ఉంటే 11%, 12% ఉండుండేది. వెన్ కంపేర్ టు నిఫ్టీ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది అండర్ పర్ఫార్మింగ్ గానే కనిపిస్తుంది.
సో గోయింగ్ ఫర్దర్ ఏమన్నా ప్రైవేట్ బ్యాంకింగ్లో ఏమైనా మంచి రివైవల్ రావచ్చా లేదా అనేది మరొక వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో మనకి బ్యాంకింగ్ మాత్రం ఇంతవరకు ప్రాపర్ డెలివరీని అయితే ఇవ్వలేదు. అదే విధంగా మనం నెక్స్ట్ మన ఇంట్రెస్టింగ్ గా గమనించేది డెఫినెట్గా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కి సంబంధించి. ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కి సంబంధించి కనుక మీరు గమనించినట్లయితే సో మనకి ఇప్పటి వరకు అబ్సల్యూట్ రిటర్న్ దాదాపుగా అది 22% అయితే డెలివర్ చేసింది. అదే టాప్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 6.5% వరకు కూడా డ్రాప్ అయింది. అది కనుక లేకపోయి ఉంటే నియర్ టు మనకి దాదాపుగా 29-30% వరకు కూడా యాక్చువల్గా ఈ సంవత్సరం మనకు మార్కెట్ స్టిల్ సెప్టెంబర్ అయితే డెలివర్ చేసే మిడ్ క్యాప్ సెగ్మెంట్. కాకపోతే మనకి సెప్టెంబర్లో ట్రిగ్గర్ అయినటువంటి సెల్లింగ్ వల్ల స్టిల్ మనం 22% దగ్గర మాత్రమే కూర్చోవాల్సి వచ్చింది. అదే మనం స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కనుక గమనించినట్లయితే ఇండెక్స్ వైజ్గా గమనించినప్పుడు సుమారుగా మనకు అది 25%. సో ఒక 3% వెన్ కంపేర్ టు మిడ్ క్యాప్ ఎక్స్ట్రా ఆల్ఫా అయితే క్రియేట్ చేసింది. సో టాప్ నుంచి ఇంకా మనం ఒక 5.5% కరెక్షన్లోనే ఉన్నాము. ఇఫ్ నాట్ అది కూడా 30% యావరేజ్. సో రీసెంట్గా జరిగిన కరెక్షన్లో అటు లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కొంతవరకు ఎక్కువగా కరెక్ట్ అవ్వటం వల్ల మనకి అబ్సల్యూట్ రిటర్న్స్ అనేవి బాగా మిస్ అయ్యాయి. సో స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అనేది కంపారిటివ్లీ కొంచెం తక్కువగా కరెక్షన్ జరిగింది. సో దానివల్ల ఇంకా మనకి 25% అనేది స్టిల్ మనకి ఇన్ హ్యాండ్ ఉంది. సో ఒకవేళ కరెక్షన్ ఇందులో కనుక ఒక 1-2% ఎక్స్ట్రా ట్రిగ్గర్ అయ్యి ఉన్నా అటు మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఆల్మోస్ట్ సేమ్ రిటర్న్స్ అయితే ఇచ్చినట్టుగానే మనం చూడగలుగుతాం. సో బేసిక్ ఈ ర్యాలీ మొత్తానికి మనకు కాంట్రిబ్యూట్ చేసింది. ఓకే, నిఫ్టీ విషయంలో ఇఫ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 9% ఫ్లాట్ రిటర్న్స్. 9% అంటే పెద్ద రిటర్న్స్ ఏం కాదు. అదే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో కొంతవరకు మొమెంటం కనిపించింది. దానికి సింపుల్ రీజన్, సో బేసిక్గా మనకి ఇండియన్ ఎకానమీ బాగా బూస్ట్ అవుతుందని, అండ్ దానికంటే ఎక్కువగా ట్రిగర్ చేసింది ఏంటి అంటే మాత్రం డెఫినెట్గా ఐసే రీటైలర్ మనీ. సో ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే రీటైలర్ మనీ అనేది గత సంవత్సరంలో దాదాపుగా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లోకి విపరీతంగా ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఆ ఇన్ఫ్లోస్ ఎంతలాగా వచ్చాయి అని అంటే మనకి ఫండ్ హౌసెస్ వాళ్ళకంతట వాళ్లే మా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్స్లోకి మనీ ఫ్లోని కంట్రోల్డ్గా తీసుకోవాలనుకుంటున్నాము అని భయపడేంత విధంగా ఫ్లోస్ రావటము, విపరీతమైన బయింగ్ క్రియేట్ అవ్వటం తోటి మనకి మార్కెట్ హైయర్ సైడ్ క్లోజ్ అయింది. సో మనకి లాస్ట్ అక్టోబర్లో ఎప్పుడైతే క్వార్టర్లీ రిజల్ట్స్ లాస్ట్ అక్టోబర్లో వచ్చాయో 2023 అప్పటి నుంచి యాక్చువల్గా మనకి బుల్ ర్యాలీ అనేది ఒక రకంగా స్టార్ట్ అయినట్టు ఈ మార్కెట్లో. సుమారు ఇక్కడ గమనించినట్లయితే మనకి మిడ్ క్యాప్లో అయితే ముందుగా ఉంది, కానీ మనకి నిఫ్టీలో అయితే అక్టోబర్ ఆల్మోస్ట్ నియర్ టు అక్టోబర్ నుంచి అయితే మనకి బుల్ ర్యాలీ స్టార్ట్ అయింది. అండ్ కాకపోతే మనకి ఈ పర్టిక్యులర్ ఈ ఛానల్ కి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. పర్టికులర్ గా వీఆర్ లుకింగ్ అట్ ద స్మాల్ క్యాప్ సెగ్మెంట్. ఈ స్మాల్ క్యాప్ సంబంధించినటువంటి ఛానల్ అనేది మనకు దాదాపుగా 2023 ఎప్పుడైతే బుల్ ర్యాలీ స్టార్ట్ అయిందో ఆ బుల్ ర్యాలీ టైం దగ్గర నుంచి ఒక ఛానల్ ఫార్మేషన్ అయితే జరిగింది. ఈ ఛానల్ ఫార్మేషన్ కనుక బ్రేక్ డౌన్ జరిగినట్లయితే కనుక మనకి ఇంకా స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో వీక్నెస్ రావడానికి అయితే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు మనకి ఇంకా స్టేబుల్ గానే ఉంది కదా స్మాల్ క్యాప్ సెగ్మెంట్ వెన్ కంపేర్ టు నిఫ్టీ. సో స్మాల్ క్యాప్ ఇస్ రియల్లీ హీరో, మిడ్ క్యాప్ ఇస్ రియల్లీ హీరో అని అంటే అది డెఫినెట్గా అట్లా వర్కౌట్ కాకపోవచ్చు. సో గోయింగ్ ఫర్దర్ కంపెనీస్ యొక్క నెంబర్స్ పర్టికులర్గా ఈ డిసెంబర్ 31 అయిపోయిన తర్వాత మళ్ళీ కంపెనీ యొక్క నెంబర్స్ అనేవి పోస్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. ఆ కంపెనీ యొక్క నెంబర్స్ కనుక ఈ ర్యాలీని జస్టిఫై చేయకపోతే ఈవెన్ మనకి ఈ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో కూడా ఈ ఛానల్ డౌన్ సైడ్ బ్రేక్ జరగడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బేసిక్గా ఈ పర్టికులర్ ఛానల్ ఎవరైనా సరే మీరు మీ చార్ట్స్లో యాడ్ చేసుకొని ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మనం పర్టికులర్గా ఈ జనవరి టైంలో మనం గమనించాల్సిన ఆస్పెక్ట్ ఏంటి అని అంటే అన్డౌటెడ్లీ కంపెనీస్ పోస్ట్ చేయబోయేటటువంటి నెంబర్స్, ఈ నెంబర్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది మాత్రమే మనకు అర్థమవుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే మనకి నిఫ్టీకి సంబంధించి కూడా అటువంటి కండిషన్ మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. సో నిఫ్టీకి సంబంధించి కూడా యాజ్ ఆఫ్ నో మనకు ఒక ఛానల్ని రెస్పెక్ట్ చేస్తుంది, అదే ఛానల్లో మనకి మార్కెట్ కన్సాలిడేట్ అవ్వే ప్రయత్నం చేస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ మళ్ళీ అగైన్ కంపెనీ యొక్క నెంబర్స్ అటు పర్టికులర్గా కన్సంప్షన్ థీమ్ కానీ ఏమైనా రివైవల్ జరుగుతాయా జరగవా అనేది చూడాలి. కన్సంప్షన్లో వీక్నెస్ ఏదో ఉంటుందని చెప్పేసి మనకి యాజ్ ఆఫ్ నో డేటాస్ కనిపిస్తున్నాయి. అందులో ఎటువంటి రివైవల్ ఉన్నా కానీ ప్రైవేట్ బ్యాంకింగ్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు స్టేబుల్ అయ్యి ఇప్పుడు సింపుల్ కన్సంప్షన్ రివైవల్ అవుతుంది అని అంటే ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ అనేవి డౌన్లోకి వచ్చి ఉండాలి. సో అవన్నీ కనుక స్టేబుల్ అయ్యాయంటే ఆటోమేటిక్గా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బూస్ట్ అవుతూ ఉంటాయి. హవెవర్ మనకి అటు నిఫ్టీకి పర్టికులర్గా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ దాంతోపాటుగా ఐటీ సెగ్మెంట్ కాబట్టి ఇన్ఫ్లేషన్ కనుక డౌన్ సైడ్ వచ్చింది అని అంటే సో డెఫినెట్గా ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఐటీ రెండింటికి కూడా బూస్టింగ్గా ఉంటూ ఈ పర్టికులర్ నిఫ్టీ 50 అంటే మనకి లార్జ్ క్యాప్ సెగ్మెంట్ని స్టేబుల్ చేయడానికి అయితే అవకాశం ఉంది. సో పర్టికులర్గా ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్తో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు చూపించినటువంటి డేటా ప్రకారం ఏదో మనకి వెన్ కంపేర్ టు నిఫ్టీ 50 మిడ్ అండ్ స్మాల్ ఏదో బాగా రిటర్న్స్ ఇచ్చాయి అన్న హోప్ తోటి మాత్రం పరిగెడితే మనకి నెంబర్స్ ఏమాత్రం జస్టిఫికేషన్ ఇవ్వకపోయినా కానీ మన ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో స్టిల్ వెన్ కంపేర్ టు అదర్ సెగ్మెంట్స్ మనకి నిఫ్టీ 50 సో బేసిక్ ఇక్కడ రిటర్న్స్ మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ కేవలం రిటర్న్స్ ఒకటే కాకుండా
మనకి ఇంకా వాల్యుయేషన్ పరంగా వెన్ కంపేర్ టు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మనకి ఇంకా నిఫ్టీ అనేది దాని యాక్చువల్ రిటర్న్స్ కూడా డెలివర్ చేయలేదు కాబట్టి వాల్యుయేషన్స్ బాగున్నాయి అనేది ఇంకొక కార్నర్ నుంచి మనం ఆలోచించగలగాలి. సో దిస్ ఈస్ కాల్డ్ ద రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. లాస్ట్ టైం అవి బాగున్నాయి కదా అని వాటి వెనకాల పరిగెట్టకుండా వాల్యుయేషన్స్ పరంగా మేబీ ఏమన్నా లార్జ్ క్యాప్స్ బాగున్నాయేమో అని చూసుకుంటూ వాటిలో కనుక ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే మనకి గోయింగ్ ఫర్దర్ మనకి స్టేబుల్ రిటర్న్స్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.